హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం చేయబోయే వంట వెజ్ కీమా దమ్ బిర్యానీ. ఇదేంటి కీమా అనే మాట మటన్కి వాడతారు కదా అనుకుంటున్నారా? ఎస్, కరెక్టేనండి. కానీ వెజిటేరియన్స్ కూడా ఒక మంచి కీమా బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇవి సోయా గ్రాన్యూల్స్ మనకు రెడీగా మార్కెట్లో దొరుకుతాయండి. వీటితో ఒక అద్భుతమైన దమ్ బిర్యానీ చేయొచ్చండి వెజిటేరియన్స్కి. చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఒక 2 టీ స్పూన్స్ సరిపోయే విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో, బాయిల్ అవుతున్న వాటర్లో 1 కప్పు గ్రాన్యూల్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ బాస్మతి రైస్కి ఒక 150 గ్రామ్స్ గ్రాన్యూల్స్ తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక 50 గ్రాములు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఈ గ్రాన్యూల్స్ అలా వాటర్లో బాయిల్ చేయకూడదండి. అలా వేసి బాయిలింగ్ వాటర్లో స్విచ్ ఆఫ్ చేసేయండి స్టవ్. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఆ నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో నాననివ్వండి. ఆ తర్వాత చూపించిన విధంగా చక్కగా వాటర్ డ్రైన్ చేసి కాస్త ప్రెస్ చేయండి. వాటర్ దిగిపోతుంది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్లో వాటర్ యాడ్ చేసి చక్కగా హై ఫ్లేమ్లో సాల్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం వాడండి, సగం మనం కూరలో వాడుకుందాం. ఇంకా ఇవి బిర్యానీ సామాన్ అండి. మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న బిర్యానీ సామాన్ అన్నీ వేసుకోండి. నేను కొన్ని మీకు చూపిస్తాను. బిర్యానీ ఆకు, పత్తర్కా ఫూల్, అలాగే అనాస పువ్వు, అలాగే స్టార్ అనాస్, అలాగే కొంచెం లవంగాలు, 5-6 లవంగాలు, అలాగే 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లేదా 3 యాలకులు వేసేయండి. అలాగే కొంచెం షాహీ జీరా తప్పనిసరిగా వాడుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చక్కగా ఈ మసాలాలన్నీ యాడ్ చేసి ఈ వాటర్ని 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. అలా వదిలేయండి హై ఫ్లేమ్లో. అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. చక్కగా కొంచెం రైస్ పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వటం కోసం, పొడి పొడిగా ఉండటం కోసం ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేయండి. అలాగే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయండి, కుకింగ్ ఆయిల్, ఎనీ ఆయిల్, పర్ఫెక్ట్. చక్కగా అది అలా వదిలేయండి, బాయిల్ అవుతూ ఉంటుంది. మనం చక్కగా బిర్యానీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక లావు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఒక 2 స్పూన్స్ ఘీ, నెయ్యి యాడ్ చేసేయండి. అలాగే కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, మీ ఆప్షన్ అండి. ఆయిల్ లేకపోతే కేవలం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలాగే సన్నగా స్లైసెస్ చేసిన ఆనియన్స్, ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ చూపించిన విధంగా స్లైసెస్ చేసుకోండి, కర్రీ కట్ కాదు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి చక్కగా హై ఫ్లేమ్లో కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని చక్కగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మిగిలిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, 1 టీ స్పూను ఇక్కడ యాడ్ చేసేయండి. కొంచెం మనం వాటర్లో యాడ్ చేసామండి, కొంచెం ఇక్కడ యాడ్ చేసాం. చక్కగా లో ఫ్లేమ్లో ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ చక్కగా కుక్ చేసుకోండి. కాస్త కుక్ అయి నూనె పైకి వచ్చిన తర్వాత 1 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేశానండి. ఇక్కడ మీరు పచ్చి గ్రీన్ పీస్ కూడా వాడుకోవచ్చు. అవి అయితే కాస్త బాయిల్ చేసి వాడుకోండి. ఇవి ఫ్రోజన్ అండి, సో నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను. అవి కాస్త కుక్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసేయండి. చక్కగా ఆనియన్స్ కుక్ అయ్యేదాకా, మగ్గేదాకా నిదానంగా మీడియం హై ఫ్లేమ్లో చక్కగా కదుపుకుంటూ కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. ఈ ఆనియన్స్ చక్కగా మగ్గాలండి. మగ్గి మనకి ఆనియన్స్తో, ఆ బఠానీతో ఆ ఫ్లేవర్ కలిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా మన వాటర్ చూసారా, మంచి బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న, నానబెట్టి పెట్టుకున్న 1/2 కిలో బాస్మతి రైస్, కొంచెం ఓల్డ్ రైస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. చక్కగా చూపించిన విధంగా నీళ్ళల్లో యాడ్ చేసేయండి. కాస్త జాగ్రత్తగా యాడ్ చేయండి, నీరు చేతి మీదకి రాకుండా జాగ్రత్త పడండి. పర్ఫెక్ట్. ఇలా యాడ్ చేసేసి చక్కగా ఒక్కసారి అలా కదిపేసి కొంచెం వాటర్ సాల్ట్ చూసుకోండి, కాస్త ఉప్పుగా ఉండాలని గమనించండి. రైస్కి ఆ ఉప్పు పట్టాలి కదండి. సో ఆ విధంగా చూసుకుని ఒక్కసారి దాన్ని ఒక 80% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేద్దామండి. ఈ రైసు 2 సైమల్టేనియస్గా కర్రీ, వాటర్ కుక్ అవుతున్నాయండి రైస్. సో మనం ఇప్పుడు కర్రీలో చక్కగా
టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేసేసి చక్కగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. స్టవ్ మాడకుండా చక్కగా టమాటా ఆనియన్స్తో కలిసి గ్రాన్యూల్స్ కాస్త పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంతవరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా కదుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా మనం కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి వాడుకోండి, మంచి కలర్ వస్తుంది. చక్కగా మీరు తినగలిగినంత కారం యాడ్ చేసుకోండి. అలాగే కాస్త ధనియా పౌడర్ యాడ్ చేసేయండి. అలాగే సాల్ట్, అక్కడ రైస్కు సూట్ అయ్యేలాగా సాల్ట్ యాడ్ చేసాం, ఇక్కడ కర్రీకి సూట్ అయ్యేలాగా కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకోండి. చక్కగా కదుపుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా కాస్త గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి చక్కగా అది కూడా మన గ్రాన్యూల్స్తో కలిసి మంచి ఫ్లేవర్ ఇచ్చేంతలాగా చక్కగా కలుపుకోండి. ఈ గరం మసాలాతో గ్రాన్యూల్స్ మిక్స్కి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అలాగే ఒక కప్పు ఫ్రెష్ కర్డ్, ఫ్రెష్గా కమ్మని కర్డ్ ఒక కప్పు యాడ్ చేసేయండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో కాస్త ఆ పెరుగును కూడా మన గ్రాన్యూల్స్ టమాటా ఈ మిక్సర్తో కలిసి కాస్త మగ్గనివ్వండి. చక్కగా ఆ పెరుగు మిక్స్ కలిసిపోయి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కాస్త మూత పెట్టేయండి, చక్కగా లో ఫ్లేమ్లో ఉంచండి. ఇక్కడ రైస్ కుక్ అవ్వాలి కదా, సో మ్యాచ్ చేసుకోండి. సో మన రైస్ కూడా చక్కగా 80% ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చూపించిన విధంగా నీరు డ్రైన్ చేస్తూ జల్లెడి గిన్నె తీసుకోండి. చక్కగా దేవి ఆ రైస్ని దేవుతూ వాటర్ రానివ్వకుండా డ్రైన్ చేస్తూ చూపించిన విధంగా బిర్యానీ బౌల్లో కర్రీ మీద అడ్జస్ట్ చేసేయండి. రైసు చక్కగా ఈక్వల్గా రైస్ని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి గిన్నెకి 4 మూలల. అలాగే రైస్ కంపల్సరిగా 80%, మోర్ దాన్ 80% ఉడకాలని గమనించండి. కాస్త నొక్కి చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. చక్కగా చూపించిన విధంగా రైస్ని అరేంజ్ చేసేసి చూసారా, చక్కగా 4 వైపులా గిన్నెకి అన్ని మూలల రైస్ని ఆ ఆవిరి బయటికి పోకుండా ఉంటుందండి ఇలా చేయటం వల్ల. ఒక దగ్గర ఒక కుప్పగా వేయటం కన్నా చక్కగా 4 వైపులా చక్కగా సర్దేయండి ఆ గిన్నెకి చూపించిన విధంగా. పర్ఫెక్ట్. ఫైనల్గా కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు యాడ్ చేసేయండి పైన. అలాగే ఫ్రెష్ నెయ్యి, కమ్మని నెయ్యి, ఘీ 1 టేబుల్ స్పూను చక్కగా చూపించిన విధంగా అంచుల్లో గిన్నెంతా స్ప్రెడ్ చేసేయండి ఈక్వల్గా. పర్ఫెక్ట్, రెడీ అయిపోయిందండి. చక్కగా సీల్ చేసేద్దాం. మూత పెట్టేసి కొంచెం ఆ మూత మీద ఏదైనా కాస్త బరువు పెట్టేయండి, సో దట్ మనకి ఆ సీలింగ్ అయిపోతుందండి, ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. చక్కగా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి రైస్కి. ఓపెన్ చేయకండి వెంటనే. పర్ఫెక్ట్. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోని విధంగా రైస్ తయారు చేసామండి. దమ్ బిర్యానీ తయారు చేసాం ఫ్రెండ్స్. వెజిటేరియన్స్కి రియల్లీ ఇట్స్ ఏ హెవెన్ డిష్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒక మంచి బిర్యానీ తిన్న ఫీల్ గ్యారంటీగా కలుగుతుంది ఫ్రెండ్స్. సిటీలోని నెంబర్ 1 రెస్టారెంట్లో దొరికే క్వాలిటీకి, దొరికే వెజ్ బిర్యానీకి ఇది ఏమాత్రం తీసిపోదండి. గ్యారంటీగా చెప్తున్నాను. తప్పనిసరిగా చూపించిన విధంగా వెజ్ బిర్యానీ, వెజ్జీస్తో, డిఫరెంట్ వెజ్జీస్తో మనం దమ్ బిర్యానీ కూడా చేస్తామండి. అది కూడా మన ఛానల్లో ఉంది. బట్ గ్రాన్యూల్స్ తోటి, సోయా గ్రాన్యూల్స్తో చేసే ఈ బిర్యానీ రియల్లీ ఒక స్పెషల్ డిష్ అండి. వెజిటేరియన్స్ అస్సలు వెయిట్ చేయకండి, వెంటనే ఈరోజే ఈ డిష్ తయారు చేసుకుని ఇంటిల్లపాది సంతోషంగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచితేనే పెరుగుతుందండి.